ప్రజాభవన్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ ను ప్రధాన నిందితుడిగా చేర్చారు పోలీసులు. 17 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి బ్యారికేడ్లను ఢీకొట్టింది సోహెల్ గా తేల్చారు. కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులకు లొంగిపోవాల్సిందిగా డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్ ని సోహెల్ ఆదేశించినట్లుగా అతని రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆదేశాలతోనే పీఎస్లో ఆసిఫ్ లొంగిపోయినట్లు నిర్ధారించారు. ఇక అర్ధరాత్రి ప్రజాభవన్ బ్యారికేడ్లను ఢీకొట్టిన సమయంలో కారులో సోహెల్ తో పాటు నలుగురు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వారిలో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. లాంగ్ డ్రైవ్ కి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు పోలీసులు. పంజాగుట్ట దగ్గర ప్రమాదం జరగగానే మరొక కారు తెప్పించుకుని పారిపోయాడు సోహెల్. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కుమారుడు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు వేసింది. కేసు విచారణను నిర్లక్ష్యం చేసినందుకు చర్యలు తీసుకుంది. ఇదే అంశంపై డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? ప్రజాభవన్ ఆపోజిట్ లో యాక్సిడెంట్ కేసులో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ కి సంబంధించి అతనే ప్రధాన నిందితుడని అతన్ని A1 గా చేసి మొత్తం అతని పైన 17 సెక్షన్ల ప్రకారం 17 సెక్షన్లు చేసి పోలీసులు అతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఇదే ఇన్సిడెంట్ కి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు విధుల్లో నిర్లక్ష్యం వహించాడు అనే అంశంతో అతన్ని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కాసేపటి క్రితం అతన్ని సస్పెండ్ చేశాడు. విధుల నుంచి అతన్ని సస్పెండ్ చేశాడు. యాక్చువల్ గా ఇది 23rd మార్నింగ్ అవర్స్ అంటే 3 o'clock ఆ టైంలో జరిగింది ఇన్సిడెంట్. ప్రజాభవన్ కు ఆపోజిట్ లో వాళ్ళు బేగంపేట నుంచి ఇటు బంజారా హిల్స్ వచ్చే రూట్ లో అక్కడ వేసిన బారికేడ్ ను BMW 0777 కార్ లో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ఓవర్ స్పీడ్ తోటి ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి ఢీ కొట్టడం తోటి అక్కడ బారికేడ్స్ ఎగిరిపడ్డాయి. సో ఆ టైంలో అక్కడ ప్రజాభవన్ దగ్గర డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్స్ పంజాగుట్ట PS కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తోటి పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత అతను నేను మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకునని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత అతన్ని అక్కడి నుంచి PS కు తీసుకెళ్లారు. PS కు తీసుకెళ్లిన తర్వాత అతను షకీల్ కి ఫోన్ చేయడం తోటి షకీల్ అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడి అక్కడ ఆ కేసు వాళ్ళ కొడుకు పైన కాకుండా వేరే వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ ను పిలిపించి అబ్దుల్ ఆసిఫ్ ని పిలిపించి అతడు నేనే డ్రైవింగ్ చేశాను, నేనే యాక్సిడెంట్ చేశానని అతనితో చెప్పించారు. సో దీంతో కేసును తారుమారు చేశారు. కాబట్టి సో ఇటు పంజాగుట్ట పోలీసుల పైన కూడా ఎవరైతే ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న SHO కూడా నైట్ డ్యూటీలో ఉన్నాడు. ఆ రోజు ఆ దుర్గారావు అతనితో పాటు 2 కానిస్టేబుల్స్ ఒక SI కూడా అదే రోజు డ్యూటీలో ఉన్నాడు. సో అతను మాజీ ఎమ్మెల్యే ఫోన్ లో వీళ్ళతో మాట్లాడడం తోటి అతన్ని కాకుండా వేరే వ్యక్తి పైన అబ్దుల్ ఆసిఫ్ పైన కేసు పెట్టినట్టయితే నిర్ధారణకు వచ్చింది. సో ఆ తర్వాత అక్కడి నుంచి ఇటు సాహిల్ వెళ్ళిపోయాడు. మాజీ ఎమ్మెల్యే కొడుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అబ్స్టాండింగ్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఈ కేసు పైన డీప్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఈ హయ్యర్ అఫీషియల్స్ ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇతను సాహిల్ మాత్రమే, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకే ఇది కారు నడిపాడని వాళ్ళు గుర్తించారు. ఎందుకంటే బేగంపేట నుంచి వచ్చే టైంలో అక్కడ రోడ్డు పైన ఉన్న సీసీ కెమెరాలు అన్ని కూడా చూశారు. ఆ సీసీ కెమెరాల్లో కూడా సాహిలే అంటే మాజీ ఎమ్మెల్యే కొడుకే కారు నడిపినట్టు వాళ్ళు గుర్తించారు. సో ఆ తర్వాత అసలు నైట్ ఏం జరిగింది ఆ రోజు అని ఆ పూర్తి డీటెయిల్స్ తీసుకున్నట్లయితే ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులతోటి మాజీ ఎమ్మెల్యే షకీల్ ఫోన్ లో మాట్లాడడం తోటి అతను డైరెక్ట్ గా ఈ నిందితుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొడుకు పైన కాకుండా వేరే వ్యక్తిని తీసుకొచ్చి అతన్ని కేసులో పెట్టారని దీన్ని గుర్తించిన పోలీస్ అధికారులు ఈ రోజు మాత్రం ఇన్స్పెక్టర్ ని సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ ప్రధాన నిందితుడుగా సాహిల్ ని ముందు పెట్టారు. ఆ తర్వాత A2 గా ఆ వ్యక్తి అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తి ఎవరైతే వచ్చి నేనే యాక్సిడెంట్ చేశానని చెప్పాడో సో అతన్ని పెట్టారు. ఆ తర్వాత అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో అతను కూడా చెప్పాడు యాక్చువల్ గా యాక్సిడెంట్ చేసింది నేను కాదు, యాక్చువల్ గా నేను మాజీ ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గా పనిచేస్తున్నాను, నాకు ఇట్లా చెప్పడం తోటి ఆ రోజు మిడ్ నైట్ వచ్చేసి నేనే యాక్సిడెంట్ చేశానని చెప్పానని అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత నేను వచ్చిన కారులోనే అతను సాహిల్ అదే కారులో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పారు. ఆ తర్వాత అప్పటి నుంచి పోలీసులు అతని కోసం సర్చ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అతను దొరకలేదు. యాక్చువల్ గా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ముందు యాక్సిడెంట్ అయ్యింది. ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత దానిలో 3 కేసులు, ఒకటి ర్యాష్ డ్రైవింగ్, నెక్స్ట్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, దీంతో పాటు 184 MV యాక్ట్ 3 సెక్షన్ల ప్రకారం మాత్రమే ముందు కేసు పెట్టారు. సో అదే చూసుకొని వీళ్ళు యాజ్ యూజువల్ గా పోయినట్టుంటే కేవలం
3 సెక్షన్స్ తోటే పోయేది. కాకపోతే ఇప్పుడు ఈ కేసును తారుమారు చేసినందుకు, ర్యాష్ డ్రైవింగ్, ఎంవి యాక్ట్, అలాగే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసినందుకు, ఇట్లా మొత్తం ఇటు సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేసినందుకు ఇట్లా మొత్తం 17 సెక్షన్ల కింద ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కొడుకు సాహిల్ పైన పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్, అది ఇటు ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం 17 సెక్షన్లు అతని పైన ఇంపోజ్ చేశారు. ఇక మరోవైపు అతను హైదరాబాద్ లో లేడు. యాక్చువల్ గా వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా గత కొన్ని రోజులుగా దుబాయ్ లో ఉంటున్నారు కాబట్టి అతను దుబాయ్ కానీ వెళ్ళాడా అనే ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు లాగుతున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా అతను దొరకట్లేదు కాబట్టి ఒకవేళ అతను దుబాయ్ కి వెళ్ళినట్లయితే అతని పైన అటు ఎల్ఓసి కూడా జారీ చేసి అతని కోసం సర్చ్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇదే ఇష్యూకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కూడా మేము నోటీసులు ఇస్తాం. ఎందుకంటే అతను కూడా పోలీసు వాళ్ళతోటి ఫోన్ మాట్లాడి ఆయన చెప్పడంతో వీళ్ళంతా కూడా ఈ మొత్తం ఒకరిపైన పెట్టాల్సిన కేసు మరొకరిపైన పెట్టారు కాబట్టి అతనికి కూడా నోటీసులు ఇచ్చి అతనిపై దగ్గర నుంచి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటామని ఇటు పోలీసులు చెప్తున్నారు. ఇక ఇదే ఇష్యూ ఇది పెద్దదవడం, ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి నెక్స్ట్ డే వరకు దీనిపైన ఎఫ్ఐఆర్ చేయలేదు. ఇది ఇష్యూ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి బయట పడకుండా దాన్ని కప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వన్స్ ఇటు వెస్ట్ జోన్ డీసీపీ ఆ ఫీల్డ్ లో దిగి అసలు దీనిపైన పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సిపి ఆదేశాలతో వెస్ట్ జోన్ డీసీపీ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీనిలో ఆ రోజు నైట్ డ్యూటీ చేసిన పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినట్టుంది. వాళ్ళంతా కూడా నిందితులకు, ఈ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ నిందితులకు సహకరించారని కూడా వాళ్ళు గుర్తించారు. సో దీంతో ఈ కేసును పంజాగుట్ట పోలీసులకు కాకుండా దీనికి ఐఓగా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఎస్ఆర్ నగర్ కు సంబంధించిన ఏసీపీని కూడా దీనికి అపాయింట్ చేశారు. సో అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే, అతను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సిపి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ను ప్రస్తుతానికైతే సస్పెండ్ చేశాడు. సో విధుల్లో ఎవరైనా వేరే వాళ్ళకు, అవతల వ్యక్తులకు సపోర్ట్ చేసినట్టయితే తప్పకుండా సస్పెండ్ చేస్తామని గత కొన్ని రోజులుగా కొత్తగా అపాయింట్ అయిన సిపి చెప్పుకుంటూ వస్తున్నాడు. సో ఇది ఫస్ట్ కేసు అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ లో. సో మొత్తానికి ఈ కేసు విషయంలో అయితే ప్రజెంట్ A1 గా అయితే ఈ సాహిల్ ని పెట్టారు, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ని పెట్టారు. A2 గా అబ్దుల్ అసీఫ్ ని పెట్టారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కూడా అతనికి కూడా నోటీసులు ఇచ్చి అతన్ని కూడా విచారణ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇంకొకటి ఇదే ఇష్యూకు సంబంధించి ఇటు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కూడా ఇదే ఇష్యూలో వాళ్లకు సపోర్ట్ చేయడంతో అతను కూడా సస్పెండ్ అయ్యాడు. ఇక మిగతా ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ అలాగే కానిస్టేబుల్స్ వాళ్ళపై కూడా శాఖపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయంటూ కూడా పోలీస్ హైయర్ అఫీషియల్స్ చెప్తున్నారు. యశోద్, థ్యాంక్ యూ సదానందం.